ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటిస్తామని, సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు। జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్ ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ విద్యార్థి పాము కాటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు। వారి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు। రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలపై పర్యటిస్తామని తెలిపారు। బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఉండేది। అలాంటి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి హాస్టళ్లలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు। అలాగే పాముకాటుతో చనిపోయిన ఆ విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ప్రభుత్వమే పేద విద్యార్థుల పట్ల బాధ్యత తీసుకోవాలని కోరారు। రాష్ట్రంలో నెలకొన్న సంక్షేమ హాస్టళ్లలో జరిగే అసౌకర్యాలపై విలేకరులు బాధ్యతతో వార్తలను అందించాలని కోరారు। నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది సరే, నాలాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా, నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయ్యా। నా కొడుకు నువ్వు చచ్చి 10 మందిని బతికించయ్యా, నేను అదే కోరుకుంటున్నదా, అదే కోరుకుంటున్నా, అదే అయ్యూరి నా కొడుకు తరపున కంటే। ఇప్పుడే మీరు ఆ తల్లి బాధను మీరు విన్నారు। అనిరుద్ధ్ అనే చిన్నారి 6వ తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు 2 విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది। ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల విషలాగా ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు। నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు। నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు। ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు। నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు। ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు। కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు, అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి। అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాముకాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం। వీళ్ళంతా మన పిల్లలు, ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్లో వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లిదండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకునే నమ్ముతాం। అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం। కేవలం చావులే కాదు, దాదాపు 500 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల, కల్తీ ఆహారం తినడం వల్ల, అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల। దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, గతంలో పేద పిల్లలు బాగుండాలి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో 1000 గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం। వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం। తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రి లెక్క
ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ 36 కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి. ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఇందాక మా పార్టీ తరపున ఏదో నాకు చూచిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఓ మాట అన్నది, అన్న మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటే అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరపున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాద్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాద్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తున్నాం. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్ళు ఇవన్నీ పోతే అందరు చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్ళకు పాపం అభం శుభం తెలియని వయస్సు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద, పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి. మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం. బాసరలో జరిగినప్పుడు, IIITలో, ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము, వాళ్ళతో కూర్చున్నాము, తిన్నాము, కనీసం కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా దయచేసి అధికారులను పంపండి. కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, IPS అధికారులు ఉన్నారు, హాస్టళ్ళకు పంపండి. ఒక్కొక్కరిని అవసరమైతే 2-3 హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి. వాళ్ళు కనీసం వారంలో ఒక రోజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి. అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ప్రతి పాఠశాల ఆవరణ EGS నిధులతో చేస్తారా, దేనితో చేస్తారా మీ ఇష్టం. మొదలు ఆవరణలన్నీ సాఫ్ చేయించండి. ఈ పాములు, తేళ్ళు, ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ పిల్లలు మన పిల్లలు. ఈ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 6.5 లక్షల మంది బిడ్డలకు ప్రభుత్వమే తల్లి, తండ్రిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు శోకం మిగిల్చే పరిస్థితి అవుతున్నదో ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం, నిర్మాణాత్మకమైన సూచనలు. నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు. కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని మాత్రం గమనించి వెంటనే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుందో దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతూ, పాత్రికేయ మిత్రులకు కూడా ఒక ప్రార్థన, దయచేసి ఎక్కడన్నా మన నియోజకవర్గంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, ఎక్కడన్నా ఇట్లాంటి సమస్యలు ఉంటే ఇందులో కూడా బేసిజమే అవసరం లేదు. మీరు వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, అక్కడ ఉండే స్థానిక అధికారులు, కలెక్టర్ ఉంటే కలెక్టరు, ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, వారి దృష్టికి తీసుకురండి. మీ పేపర్లో రాసే ముందే చెప్పండి. చేతనైతే వెంటనే పరిష్కారానికి మేము కూడా వెంటనే దోహదపడతాం, వెంటనే పనిచేస్తాము. లేని పక్షంలో ప్రభుత్వ దృష్టి కన్నా మీరు రాతపూర్వకంగా తీసుకురండి, తద్వారా పిల్లలకు లాభం జరుగుతుంది. ధన్యవాదాలు. సారీ.
మధ్యలో లైన్ విన్నా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 131 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కీమియా నాయక్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి మంచి స్పందన వస్తుంది. జిల్లా నలుమూల నుంచి బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, సూపరింటెండెంట్లు, వివిధ మండలాల రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముస్తాబాద్ లో నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ వార్డు సభ్యుడు బుర్రా రాములు గౌడ్ మూత్రపిండాల వ్యాధితో శనివారం ఉదయం మరణించారు. దీంతో ఆదివారం సాయంత్రం వారి కుటుంబాన్ని కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మిరియాల్కార్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఊరగంటి తిరుపతి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మేరుగు యాదగిరి గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, నాయకులు ఆగుళ్ల రాజేశం, ఉచ్చిడి బాలరెడ్డి, కొండలెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, భాను, ఈరవేణి శ్రీనివాస్ తదితరులు కలరు. ధైర్యవంతుడు అన్న, ఎందుకంటే అంత డిప్రెషన్ పోయే మనిషి ఏం కాదు. అనుకున్నా ఉన్నాడు కాబట్టి బహుశా సర్వర్ అవుతాడు కావచ్చు. ఏంటంటే ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచే, ఆ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఒక 4-5 మంత్స్ నుంచి మన తిరుపతి అందరం మానవుడు వచ్చింది. తిరుపతి కూడా లాస్ట్ డ్యాన్స్ తీసుకోవడం కూడా పోయింది. ఇప్పుడు రెగ్యులర్గా వాకింగ్ ఈ 4-3 మంత్స్ నుంచి బాగా మంచిగా యాక్టివ్ అనిపించినారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ మాసం అందున 2వ సోమవారం కావడంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేటి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారికి జలాభిషేకం చేపట్టారు. కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కాంక్షిస్తూ ఆ శివయ్యను వేడుకున్నారు.
రండమ్మా. రండి అమ్మా. లోపలికి వెళ్ళమ్మా, అమ్మ వాళ్ళ దగ్గర రండి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వివిధ వ్యాధులకు గాను చికిత్స నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులకు అందించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన జోగి భూమయ్య, గంటా పద్మ, భూక్యా పరశురాం, జహీరాబి, మాసూరి శ్రీనివాసులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదల మెరుగైన వైద్యానికి దోహదపడుతుందని అన్నారు. అనారోగ్య బారిన పడి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో దోహదపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామరెడ్డి, మండల ఉపాధ్యక్షులు గంటా బుచ్చగౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి రఫీక్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు సంతోష్ గౌడ్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంతేర్పుల గోపాల్, గంటా అంజయ్ గౌడ్, నంది కిషన్, బండారి బాలెడ్డి, ధర్మేందర్, రవి, త్యాగం నారాయణ, భూక్యా పరశురాం తదితరులు ఉన్నారు. హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మునుపటి మాదిరిగా కాదు, ఇప్పుడు ఏ నెలలో పంపుతున్నామో ఒక నెల 2 నెలల అమౌంట్ వస్తుంది. కాబట్టి ఎవరి అయినా కానీ హాస్పిటల్కి పోతే మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటామని ఏమైనా మేజర్ ఉంటే వాటికి చెప్తే డాక్టర్ గారు ఆ బిల్లు ఇస్తారు. కాబట్టి అవి తీసుకొచ్చి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మన పార్టీ ఆఫీస్ దగ్గర ఇచ్చినట్టయితే మేము అక్కడికి పంపించడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఎల్లారెడ్డిపేటలో ఇవ్వగలరని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇవ్వాలని కోరుకుంటున్నాం. మండల కేంద్రంలో కూడా సుమారు 2 లక్షల రూపాయలతోటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పంపిణీ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఇక నుండి
6 నెలలకు గత ప్రభుత్వం 2 ఏళ్ల దాకా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మా ప్రభుత్వం అలా కాదు. మీరు ఇచ్చినటువంటి సమయానికి సుమారు 2 నెలల కాల పరిధి లోపలనే ఎవరు పంపినా కానీ వారికి తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది అంతా ఉన్నది. పేషెంట్లకు ఇది తక్షణ రిలీఫ్. వాళ్ళు పాపం ఆసుపత్రుల్లో కూడా 1,50,000 ఇద్దరు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి అందులోపల మేము సహాయం చేసేది సహాయం మా వంతుగా జరుగుతూ ఉన్నది. అది ఇచ్చేదేదో తొందరలో ఇస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది కూడా దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా అది వెంటనే అందించడం జరుగుతుంది. మా రైతులకు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా మాఫీ కానటువంటి వాళ్ళు ఉంటే ఈ నెల చివరి వరకు వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైనా పొరపాటు పడ్డా, బ్యాంకు దగ్గర పొరపాటు పడ్డా, వ్యవసాయ కార్యాలయంలో కూడా పొరపాటు పడ్డా వాళ్ళకు కూడా ఈ నెల లాస్ట్ వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ మాటను తప్పకుండా మేము పాటిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఆ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది. కొంతమంది అపోహ పడతా ఉన్నారు, కొంతమందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మా దగ్గర ఐఓబీ బ్యాంకులో కూడా చిన్న పొరపాటు జరిగినందుకు మరి మా దగ్గర ఒకదని కాదు, తెలంగాణ మొత్తం కూడా ఐఓబీ బ్యాంకులో కూడా 0 కోడ్ వేయకపోవడం మూలంగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేమే సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ ఇళ్ల దగ్గర వెళ్ళి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ రేపు హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా జరిగే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల అంబేద్కర్ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి సుప్రీంకోర్టు నుంచి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడేటట్టు చేసిన మందకృష్ణ మాదిగ మద్దతుగా రేపు జరిగే కృతజ్ఞత సభకు భారీగా తరలి వెళ్లాలని ఈ రోజు సిరిసిల్ల ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్ఎఫ్ అలాగే అంబేద్కర్ సంఘాల నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేపు హైదరాబాద్ లో తలపెట్టిన మందకృష్ణ మాదిగ కృతజ్ఞత సభకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్, నాయకులు అవునూరు ప్రభాకర్, గుండా థామస్, అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, ఆవునూరి వెంకటరాములు, పంగారవి తదితరులు పాల్గొన్నారు. వారు ఢిల్లీ నుంచి రేపు వస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే విజయోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అంబేద్కర్ గారికి దండ వేసి మరి మందకృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ గారు అలుపెరగని పోరాటం ఈ రాష్ట్రంలో కనివిని వెళ్ళని రీతిలో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా, శాంతి భద్రత సమస్యలు జరగకుండా మరి ఉద్యమం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు తీసుకురావడము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నటువంటి మాదిగ ఉప కులాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశంలోనే ఒక సామాజిక మార్పు. 59 కులాలు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కులానికి కూడా అన్యాయం జరగకుండా 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు వర్గీకరణ జరిగింది. ఈ జరిగిన దాన్ని కొంతమంది మిత్రులు జీర్ణించుకోలేక ఇది చట్ట విరుద్ధమని చెప్పుకుంటూ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈ సందర్భంగా మీరు స్వచ్ఛందంగా మరి కార్యక్రమంలో పాల్గొని మందకృష్ణ గారు ఏదైతే చేశారో ఉద్యమం 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఉన్నది తెలుసా విషయం తెలిసి కూడా మీరు దాన్ని ఏదో వితండవాదం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దయచేసి మీరు అందరం కలిసి రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి హైదరాబాద్కు తెలంగాణలోని ప్రతి ఊరు నుంచి
బాధిత ప్రజలు మరియు ఉపకులాల ప్రజలు తరలి రావాలని చెప్పి శ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల పోరాటం ఈ వర్గీకరణ ఫలాలు అందుకోవడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు తరలించింది. ఇప్పటి తారీఖు నుంచి ఇప్పటి వరకు కృష్ణ మాదిగ గారు దిగుగా ఉండి అందరినీ సమీక్ష చేసుకుంటూ కూడగట్టుకుంటూ మా మాల సోదరులు కూడా కూడగట్టుకొని రాజ్యాంగంలోకి వెళ్ళాలని అక్కడి నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు హైదరాబాదులో మహాజనేత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఢిల్లీ నుండి వస్తున్న శుభ సందర్భంలో ఇక్కడ నుండి వేలాది మందిగా తరలి వెళ్తామని తెలియజేస్తూ కృష్ణ మాదిగ గారికి చేసిన పోరాటానికి మేమందరం రుణపడి ఉన్నాం. ఈ రుణంలో మేము మా భాగస్వాములైనటువంటి మా ఉపకులాలు కూడా మాకు సహకరించినారు. ఈ రూపకంగానే మాకు ప్రతి రాజకీయ నేతలు ప్రతి ఒక్కరు మాకు సహకరించిన తెలియజేస్తూ రేపు మీ ఇక్కడ నుండి వేలాది మందిగా తరలి వెళ్తున్నామని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. రోడ్డు ప్రమాదంలో గాయపడి 8 నెలలుగా చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడుతున్న ముస్తాబాద్ మండల ఫీల్డ్ ఆఫీసర్ సురభి రాజేశ్వరరావు నేడు మృతి చెందారు. ముస్తాబాద్ మండలం బంధనకల్కు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ సురభి రాజేశ్వరరావు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 10వ తేదీన మండల పరిషత్తు కార్యాలయం సమావేశం ముగించుకొని సాయంత్రం బంధనకల్కు బయలుదేరాడు. బంధనకల్ స్టేజ్ సమీపంలో తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిద్దిపేటకు తరలించారు. అక్కడి నుంచి యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు వెల్లడించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు నారాయణరావు, విజయల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 25న తలపెట్టిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రాణనాథ అచ్యుతాదాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ కార్యాలయంలో ఈ నెల 25న పెద్ద ఎత్తున తలపెట్టిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ ఇన్ఛార్జి అచ్యుతాదాస్ మాట్లాడుతూ మానవాళికి దిశానిర్దేశం చేసిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్లో జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఇస్కాన్ సిరిసిల్ల వారి నుంచి అందరికీ నమస్కారం అండి. హరే కృష్ణ. ఈ నెల 25వ తేదీ అంటే రేపు ఆదివారం కన్నా వచ్చే ఆదివారము మన సిరిసిల్ల పట్టణంలో మన స్థానికంగా ఉన్న ఇస్కాన్ సిరిసిల్ల వారి ద్వారా చాలా గొప్పగా జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వేలాది మంది సభ్యులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఆ రోజు ఉదయము 6:30 అభిషేకం మొదలవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ రాత్రి 10-10:30 వరకు ఉంటుందండి. మార్నింగ్ 6:30కి ఒక అభిషేకం, సాయంత్రం 7 గంటలకు మరొక అభిషేకం ఉంటుంది. 2 అభిషేకాలు ఉంటాయి ఆ రోజు. తర్వాత అభిషేకం తర్వాత ఉయ్యాల సేవ ఉంటుంది. భగవంతునికి రాధాకృష్ణులకు ఉయ్యాల సేవ ఉంటుంది. దాని తర్వాత హరినామ జపయజ్ఞం అని ఉంటుంది. సో ఆ విధంగా సాంస్కృతిక కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఫుల్ డే. మధ్యాహ్నం ధూప ఆరతి, భోగ ఆరతి, సాయంత్రం సంధ్యారతి, మళ్ళీ అభిషేకము, తర్వాత ఉయ్యాల సేవ, ఇవన్నీ కార్యక్రమం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆ రోజు అన్నదానం నిర్వహించబడుతుంది. ఇది 2వ సంవత్సరము మనం ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో జన్మాష్టమి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తాం. మొదటిసారిగా దాదాపు 10,000 మంది దాకా వచ్చారు. ఈసారి ఇంకా ఎక్కువగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొందాలనేసి మా యొక్క విన్నపం. ఈరోజు మన ఇన్విటేషన్ కరపత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఈ కరపత్రాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము అందరూ ప్లాన్ చేసుకుంటూ అందరికీ తెలిసే విధంగా రకరకాలుగా మీడియాల ద్వారా మేము అందిస్తామని మేము కోరుకుంటూ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క జన్మను చేసుకోవాలనేసి మా యొక్క ప్రార్థన అండి. హరే కృష్ణ. వ్యవసాయానికి సాగునీటిని విడుదల చేయాలని ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. కెనాల్ బ్రిడ్జిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సకాలంలో వర్షాలు పడకపోవడంతో తాము వేసుకున్న పంట పొలాలు ఎండుతున్నాయంటూ వంతుల గ్రామ రైతులు కెనాల్ బ్రిడ్జిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యమానే నుంచి నీటిని పైకి తీసుకెళ్తున్నారు తప్ప ఇక్కడి ప్రాంత రైతులకు నీటిని విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి వ్యవసాయానికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడితే కూడా మాకు
పంపించేసాం. ఇప్పటి కూడా పంపించిన సార్ మేము ఇప్పుడు ఎస్సీ గారితో మేము మాట్లాడితే మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మేము ఎంఆర్ఓకి ఇచ్చిన మేడం వాళ్ళ ద్వారా మీకు వస్తుందని అంటే వాళ్ళు మనకు వచ్చింది తెలియదు కానీ వాళ్ళది మేము మాట్లాడుతున్నాం రోజు అంటే మేము రోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈఎన్సీ గారితో మాట్లాడలేము. ఈఎన్సీ గారు కాళేశ్వరం ఎక్కడ ఉంటారు మేము అంత దగ్గర ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ముస్తాబాద్ పట్టణానికి చెందిన మాధవనేని ఆనందరావు తండ్రి వెంకటరావు గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. అనంతరం ముస్తాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జంగా నరేష్ ను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం గుండెల్లి రాములు తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ముక్క మల్లయ్య కుమారుడు కృష్ణ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని సిరిసిల్ల సహస్ర సభ్యుల కేటీఆర్ పరామర్శించారు. చేతికందిన కుమారుడు మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని వెల్లడించారు. కేటీఆర్ వెంట మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, మాజీ టీఎస్పీఎస్సీ డైరెక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, పట్టణ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, వివిధ గ్రామాలకు గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు కలరు. అసెంబ్లీకి వస్తే ఎట్లా అనిపించింది మరి? మన అసెంబ్లీకి వస్తే ఎట్లా అనిపించింది మరి? డబ్బులు వచ్చినాక మంచిగా అనిపిస్తుంది. అప్పుడు కనిపిస్తుంది. సేవ్ ఇంట్లో చేస్తారు. సరే గమ్మతున్నాడు. రమేష్ అటేండు రమేష్ విషయం కొనుక్కున్నట్టుంది. అది మీకు అర్థం కాలే. మొత్తం బాడీతో తినాలి. తినేదో చక్కగా తినాలి. తిండి పని చేయదు. చక్కగా తినాలి. బయట తిరుగుడు బాగా ఆమె కూడా కొంచెం పెట్టుకుంటాం. చూడ ఏం పేరు? ఏ డాక్టర్ చూస్తున్నా సిద్దిపేటలో?
సూర్య స్కానింగ్ కిడ్నీ రాలే అది లివర్కు కొంచెం చాణక్య దండగా లేదు బాగానే మేనేజ్ చేస్తాను నో మ్యారేజ్ ఓన్లీ టైం కొద్దిగా ఇక అవస్థవానికి ఇక తట్టుకోలేక సార్ ఇప్పుడే అడిగినా అని చెప్పి మళ్ళీ నేను మాట్లాడతాను. చెప్తావు రా తల్లి వయసు నీకు అట్లే అరే నంది వెనకరా పిచ్చారే అలా కొంచెం వెనకకు రండి ప్లీజ్. మళ్ళీ కొన్ని రోజులు మంచిగా రేపు సరిపోతాడని సారా చెప్పి ఈ డైట్ చేసుకున్నా చెప్పి ముఖం పెట్టేసి అన్నది ఏం చేయాలి 10 పెట్టినా అన్ని ప్రైవేట్లో చూసాను ఎవరిని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు పాఠశాలకు పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుజ్జేతారా పురుషోత్తం బీరువాను విరాళంగా అందించారు. గుజ్జేతారా పురుషోత్తంల మనవడు గుజ్జే చేత్విక్ జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలకు 10,000 రూపాయల విలువైన బీరువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చక్రవర్తుల రమాదేవి, ఉపాధ్యాయ బృందం గుండెలి రవీందర్, తోట శ్రీనివాస్, బైరి వాణిశ్రీ, కడల కల్పన, ఉత్తమ్, విజయ్ కుమార్, నాగుల వీణ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.